హలో అండి. నమస్తే. ఇప్పుడు మన తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ వెబ్‌సైట్‌లో రియేజెంట్ ఎంట్రీ, రియేజెంట్ కన్జంప్షన్, స్టాక్ ఎలా చూసుకోవాలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశానండి చూడండి. ఇప్పుడు జిఆర్ఎన్ రియేజెంట్ ఎంట్రీ అండి. ఇన్వెంటరీలో ఆప్షన్ రియేజెంట్ వితౌట్ ఆప్షన్‌కెళ్ళాలండి. ఇక్కడ నేను టెస్టింగ్ పర్పస్, ఇన్వాయిస్ డేట్, ఇన్వాయిస్ నెంబర్, సోర్స్, సప్లయర్, టీడీ ఇండెంట్ పిఓ నెంబర్ ఇవన్నీ ఎంటర్ చేస్తున్నానండి. ఇది ఓన్లీ టెస్టింగ్ పర్పస్ అండి. ఈ విధంగా మీరు మీకు ఇవ్వబడిన ఇన్వాయిస్ నుంచి డేటా తీసుకొనేసి ఇవన్నీ ఎంటర్ చేయాలండి. నేను ఐటెమ్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్‌కి హెచ్‌పి ఈవెంట్స్ ఎంటర్ చేస్తున్నానండి. ఈ నేను అబార్ట్ సప్లయర్ ఎంటర్ చేశాను కాబట్టి అబార్ట్ ఇష్యూరెన్స్ అబార్ట్ వచ్చిందండి. నేను టెస్ట్ అబార్ట్ నార్మల్‌గా ఇస్తున్నానండి. లాట్ నెంబర్ ఇస్తున్నాను. మ్యానుఫ్యాక్చర్ డేట్ ఎగ్జాంపుల్‌కి ఇస్తున్నానండి. ఎక్స్‌పైరీ డేట్ ఇస్తున్నానండి. డేట్ ఆఫ్ రిసీవింగ్ మీరెప్పుడు రిసీవ్ చేసుకున్నారో ఈ ఇన్వాయిస్‌ని, స్టాక్‌ని అది ఎంటర్ చేయాలండి. నెంబర్ ఆఫ్ కిట్స్ నేను నార్మల్‌గా 1 ఇస్తున్నానండి. దాంట్లో బెనిఫిట్స్ 2 ఇస్తున్నాను. టెస్ట్ ఫర్ వినిపై 100 ఇచ్చాను. టోటల్ టెస్ట్ ఆటోమేటిక్‌గా వస్తుంది. నేను యాడ్ టు ఇన్వెంటరీ కొడుతున్నానండి. ఓకే చేశాను. యాడ్ టు ఇన్వెంటరీ అయిపోయింది. మీకు ఇలా ప్రింట్ ఆప్షన్ వస్తుందండి. మీరు కావాలంటే ఇది ప్రింట్ తీసుకోవచ్చు. లేదు అనుకుంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. మీరు ఇప్పుడు ఎంటర్ చేయబడింది ఎడిట్ ఇన్వెంటరీలో ఉంటుందండి. అది లోడ్ అవుతుందండి. చూపిస్తాను. మీరు ఎంటర్ చేసింది ఇప్పుడు మనం ఇప్పుడు ఎంటర్ చేసింది హెచ్‌బిఎవన్సీ కదండీ! లిస్ట్ చేసాన్స్ అండి. ఎంటర్ చేసాం కదండీ! మనం ఎంటర్ చేసింది ప్రొడక్ట్‌లో హెచ్‌బిఎవన్సీ అని చూస్తాను. హెచ్‌బిఎవన్సీ ఒకటి సెలెక్ట్ చేసుకొనేసేసి అదే కదండీ నేను ఎంటర్ చేసింది సెర్చ్ చేశాను. అందులో మీకు మనకి సంబంధించిన చాలా లాట్స్ ఉన్నాయండి. నాది టెస్ట్ అండి లాట్. బ్యాచ్ నెంబర్ టెస్ట్ అని వస్తుందండి. సెకండ్ పేజ్‌కెళ్తున్నాను. హ్మ్. టెస్ట్ 1 ఉంది కదండీ! ఇదేనండి నా స్టాక్. ఇప్పుడు ఇందులో 1 అండ్ 2 మినీ ప్యాక్స్ ఉన్నాయండి. 100 టెస్ట్ ఉన్నాయి. ఈ 2 మినీ ప్యాక్స్‌లో నుంచి ఒకటి కన్ఫర్మ్ చేద్దాం అనుకుంటున్నాను. జిఆర్ఎన్ రియేజెంట్స్ కన్జంప్షన్ అందులోకెళ్ళేసేసి సెకండ్ ఆప్షన్ అండి. ఆ! ఇన్సూరెన్స్ వచ్చింది కదండీ! దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. అవైలబుల్ లాట్స్ ఏమన్నా చూపిస్తే నాకు టెస్ట్ 1 కావాలండి. నేను ఇందాక ఎంటర్ చేసాను కదా! అది వచ్చింది ఆటోమేటిక్‌గా. టెస్ట్ 1 ఏంటి లేదు. మ్యానుఫ్యాక్చర్ డేట్, ఎక్స్‌పైరీ డేట్ ఆటోమేటిక్‌గా వచ్చాయి. 2 మినీ ప్యాక్స్ ఉన్నాయి. టెస్ట్ పీరియడ్‌కి కంటే నేను ఒకటి కన్సంప్షన్ చేస్తున్నాను. ఓకే కొట్టానండి. ఓకే. పెట్టిన తర్వాత ఇక్కడికొచ్చేసేసి మళ్ళీ ఒకసారి సెర్చ్ చేసి చూద్దామండి. ఇక్కడ మనకిప్పుడు ఆహ్, మినీ ప్యాక్ ఒకటే 1 ఉండాలండి. కానీ 2 ఉంది. ఒకసారి సెర్చ్ చేసేసి మళ్ళీ సెకండ్ పేజ్‌కొచ్చేసేసి నేను ఎంటర్ చేయబడిన లాట్ ఎన్ని మినీ ప్యాక్స్ స్టాక్ ఉందో ఇక్కడ చూసుకోవచ్చండి. సెకండ్‌కొచ్చానండి. ఇంకా నీకు ఉండడం వల్ల ఎక్కువ ఉండడం వల్ల అలా వస్తుంది. మీ దాంట్లో మీరు ఎన్ని ఎంటర్ చేసారో అవి ఉంటాయి. ఓకే. ఒకటొచ్చింది. అప్డేట్ అయిపోయిందండి. ఈ విధంగా మీరు ఎప్పటికప్పుడు మీ రీఏజెంట్ స్టాక్‌ని ఎంట్రీ అండ్ స ఇచ్చేసినప్పుడు రీఏజెంట్ కన్జంప్షన్ అండ్ ఎడిటింగ్ ఎంట్రీ చెక్ చేసుకోవచ్చండి. టైమ్ టు టైమ్ అప్డేట్ చేయండి. మీ డేటా ఎప్పుడు కరెక్ట్‌గా ఉంటుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.